హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో అయితే వచ్చింది. ఆ ప్రోమోని ఒకసారి చూస్తే నామినేషన్స్కి రంగం సిద్ధం చేసిన బిగ్ బాస్ హౌస్ మేట్స్తో మాట్లాడుతూ, ఈ వీక్ మీరు ఆడబోయే ఆట పలికే మాట, మిమ్మల్ని ఫైనల్కి చేరువ చేయాలా లేదా మీ ఇంటికి తిరిగి వెళ్ళిపోయేలా చేయాలా అనేది నిర్ణయింపబడుతుంది అంటూ చెప్పడం అయితే జరుగుతుంది. ఇక ఆ తర్వాత నామినేషన్స్ని ప్రారంభించేశాడు బిగ్ బాస్. ఇక ఈ నామినేషన్స్లో భాగంగా ఇమాన్యుయల్ రీతుని, డెమాన్ని, అలాగే రీతు సుమన్ శెట్టిని, అలాగే భరణి సంజనాని, డెమాన్ని నామినేట్ చేస్తున్నట్టుగా ప్రోమోని చూస్తే అర్థమవుతుంది. ఇక ఇమాన్యుయల్ రీతుని నామినేట్ చేసి, నేను నాకు సార్ అడిగినప్పుడు నువ్వు నన్ను బ్యాక్ స్టాప్ అన్నావు, అసలు నేను నిన్ను తీసేయాలనే అనుకోలేదు టాస్క్లో భాగంగా అని అంటే, మరి నన్ను తీసేయాలి అనుకోలేదు, దివ్యని ఉంచుదాం అనుకున్నారు, మరి కత్తి ఎవరికి ఇద్దామనుకున్నారు మీరు అంటూ రీతు సరైన క్వశ్చన్తో ఇమాన్యుయల్ని టార్గెట్ చేస్తుంది అని చెప్పవచ్చు. ఇదే పాయింట్ కదా అక్కడ అంటూ ఇమాన్యుయల్ అంటే, అదే కదా ఇక్కడో మాట మాట్లాడతావు అక్కడో మాట మాట్లాడతావు అంటూ రీతు అనడంతో, ఇదే వద్దు తగ్గించుకోమని చెప్పేది, ఇక్కడో మాట అక్కడో మాట ఎవరు మాట్లాడుతున్నారు అంటూ ఇమాన్యుయల్ అంటే, నువ్వే మాట్లాడుతున్నావు అంటూ రీతు అయితే గట్టిగా అరిచి చెప్తుంది. ఆ తర్వాత భరణి సంజనాని నామినేట్ చేస్తూ, మీరు నా మెడిసిన్స్ తీసుకొని పోయి మళ్ళీ మా మీదే పనిచేస్తారని అనుకోలేదు, అది మీకు హ్యూమర్లా అనిపిస్తుందా అంటే, సంజన చాలా క్యాజువల్గా నవ్వుతూ, అవును హ్యూమర్గానే చేశాను అంటే, నా మెడిసిన్ మీద మీకు హ్యూమర్ ఏంటి అంటూ బాటిల్ని తీసుకువెళ్ళి చాలా గట్టిగా పగలగొట్టడం జరిగింది, షుగర్ బాటిల్ని సంజన నెత్తిపై. ఆ తర్వాత రీతు ఇమాన్యుయల్తో మాట్లాడుతూ, నేను నిన్ను అడిగానా అసలు నాకు కత్తి ఇవ్వమని కానీ నన్ను తీసేయకుండా ఉండమని కానీ అని అంటే, నువ్వే వచ్చి 10 సార్లు అడిగావు, 10 సార్లు అడిగితేనే కదా నేను నిన్ను కన్సిడర్ చేసింది అంటూ ఇమాన్యుయల్ అయితే చెప్తున్నాడు. ఆ తర్వాత రీతు సుమన్ శెట్టిని నామినేట్ చేయడంతో సుమన్ శెట్టి మొదటిసారి పాయింట్స్తో పెట్టి మాట్లాడుతున్నాడని చెప్పవచ్చు. రీతుతో మాట్లాడుతూ, ఫస్ట్ డెమాన్ని పంపించాలని అనుకుంటున్నాడు, నెక్స్ట్ కళ్యాణ్ వెళ్తాడా లేదా అని నువ్వు నాతో అన్నావా లేదా రీతు చెప్పు అంటూ సుమన్ శెట్టి అడగటంతో, నేనెక్కడ అన్నానన్నా, అక్కడ నేనేం మాట్లాడలేదు కదా అంటే, లోపల నువ్వే అన్నావు కదా ఫస్ట్ డెమాన్ వెళ్తే తర్వాత కళ్యాణ్ వెళ్తాడా లేదా అని అంటూ రీతుని అడ్డంగా బుక్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు సుమన్ శెట్టి. దీంతో రీతు కూడా ఫైర్ అవడంతో సుమన్ శెట్టి కూడా హీరో ఎలివేషన్ ఇస్తూ, రా పగలగొట్టు అంటూ చెప్తున్నాడు. ఇక చివరిలో భరణి డెమాన్ని నామినేట్ చేస్తూ, ఇప్పుడు మనం 13వ వారానికి వచ్చాము, నువ్వు గేమ్ బాగా ఎఫర్ట్స్ పెడుతూ మంచిగా ఆడుతున్నావు కాబట్టి ఈ కొద్ది రోజుల పాటు మిగిలినవన్నీ కూడా పక్కన పెట్టి గేమ్పై ఫోకస్ పెట్టు, ఫిజికల్గా మనం బాగా స్ట్రెంత్గా ఉంటేనే మెంటల్గా కూడా మనం స్ట్రెంత్గా ఉంటాము అంటూ భరణి చెప్తుంటే, అంటే ఇండైరెక్ట్గా రీతుకు దూరంగా ఉండు అంటూ చెప్తూ ఉంటే, డెమాన్ మాత్రం హీరో రేంజ్లో ఒక మాట అయితే చెప్పడం జరిగింది. ఈ వారం టికెట్ టు ఫినాలే జరుగుతుంది కదా, టికెట్ టు ఫినాలే కొట్టేది నేనే, మార్క్ మై వర్డ్స్ అంటూ డెమాన్ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు. మరి చూడాలి ఈ వారం టికెట్ టు ఫినాలే డెమానే కొడతాడా లేక మరెవరైనా కొడతారా అనేది. మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.